కాలేయానికి కొవ్వు పట్టడమనే సమస్యను ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే చూసేవాళ్లం. కానీ ఇవాళ 25 యువతలోనూ ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తోంది. మద్యం అలవాటు లేకపోయినా సరే ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. ఎందుకు? జంక్ ఫుడ్, మిడ్ నైట్ బిర్యానీలకు అలవాటు పడడం, గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు కూర్చునే జీవనశైలిని కారణాలుగా చెబుతున్నారు డాక్టర్లు. యువత ఆరోగ్యాన్ని కబలించే ఫ్యాటీ లివర్ సమస్యకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనదైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒంట్లో, గొంతు దగ్గర, పొట్టలో, చేతుల్లో, పిరుదుల్లో, తొడల్లో కొవ్వు పేరుకుపోవటం గురించి అందరికీ తెలిసిందే. అలాగే శరీరం లోపల కాలేయంలో కూడా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఇవాళ యువతరంలో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొవ్వుల మోతాదు ఎక్కువగా ఉండే ఆహారాల్ని అతిగా తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ని అతిగా లాగించే అలవాటు కారణంగా కాలేయంలో కొవ్వు పోగుపడుతూ వస్తుంది. అవసరానికి మించి ఆహారం తీసుకున్నప్పుడు ఉపయోగించకుండా మిగిలిపోయిన శక్తినంతా శరీరం కొవ్వుగా మార్చేస్తుంది. అలాగే మన కాలేయం కూడా మెటబలైజ్ కాని కొవ్వునంతా కాలేయం కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే కాలేయంలోని కణాలు కొవ్వు కణాలతో భర్తీ అయిపోతూ ఉంటాయి. సాధారణంగా కాలేయం మొత్తం బరువులో 5-10% కొవ్వు ఉంటుంది. ఇలా పేరుకునే కొవ్వు 10% మించి పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్గా చెబుతారు. ఫ్యాటీ లివర్ డిజార్డర్స్ ఈరోజు చాలామంది యువత లోపల అత్యధికంగా మామూలు టెస్ట్లలో, అల్ట్రాసౌండ్ పరీక్షలలో కానీ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలలో బయటపడుతున్నారు. విచిత్రం ఏంటంటే నాన్ ఆల్కహాల్, ఆ పిల్లల యువతలో అసలు ఆల్కహాల్ అలవాటే లేదు, ఆల్కహాల్ తీసుకునే సమస్య లేదు. నాన్ ఆల్కహాల్స్ లోపల కూడా ఫ్యాటీ లివర్ మాడిఫికేషన్స్ జరుగుతున్నాయి. సాధారణంగా మేము ఒక శాస్త్రీయ డేటా చూసినట్టయితే 20-40% డిఫరెంట్ లివర్ వ్యాధులు రావడం, అంటే సాధారణంగా ఫ్యాటీ లివర్స్ ఉండడం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ ఉండడం, లివర్లో స్కారింగ్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ మాడిఫికేషన్స్, ఇవి జనరల్గా చూస్తాం. అయితే విచిత్రంగా మద్యపానము, తాగుడు అలవాటు లేని వాళ్ళల్లో, యువతలో, సర్టెన్ డాక్టర్స్లో కూడా మేము ఈ ఫ్యాటీ లివర్ మేనిఫెస్టేషన్ను చూస్తున్నాం. అయితే ఇది కొంత చర్చించుకోవాల్సినటువంటి టాపిక్. మద్యపానం అలవాటు లేకుండా ఫ్యాటీ లివర్ రావడానికి కారణం ఏంటంటే, ఒకటి 50% వరకు డయాబెటిక్స్ లోపల ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది. 20-25% ఓవర్ వెయిట్ ఉండడం, 80 కిలోలు 90 కిలోలు పరిధిని మించి వెయిట్ ఉండడం చేత ఈ ఫ్యాటీ లివర్ ప్రాదుర్భావానికి కారణమవుతుంది. ఆహారంలో కంట్రోల్ లేకుండా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, రిఫైన్డ్ షుగర్స్ అత్యధికంగా ఉండే కూల్ డ్రింక్స్, బ్రివరేజెస్, ఎస్పెషల్లీ సమ్మర్లో మనం ఎవరిని ఆపలేము. ఇట్లాంటివి కూల్ డ్రింక్స్, బ్రివరేజెస్ ఇవన్నీ అంటే రిఫైన్డ్ షుగర్స్ అత్యధికంగా చేర్చి తయారు చేసి పెట్టేటువంటివి. అట్లాగే ప్రాపర్ వ్యాయామం లేకపోవడం చేత ఇదమిద్దంగా అసలు వ్యాయామే ఉండదు, వాళ్ళ పనులు, వాళ్ళ శ్రద్ధ, వ్యాయామం లేకపోవడం చేత శరీరం లోపల ఓవర్ వెయిట్, ఒబేసిటీ అండ్ పెథలాజికల్ టర్నప్ కింద మారుతుంది. ఇవే కాకుండా వైటమిన్ ఏను అనవసరంగా వాడడం చేత కూడా మనకు ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ వస్తున్నాయి. అట్లాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టీరాయిడల్ ఔషధాలు, ప్రెడ్నెసోల్ కానీ, డెక్సామెథజోన్ లాంటి ట్యాబ్లెట్లని, ఇంజెక్షన్లని అనవసరంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లోపల విపరీతంగా వాడినట్టయితే కూడా శరీరంలో కొన్ని మార్పులు చేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ వెయిట్ వస్తుంది. ఓవర్ వెయిట్ రావడం చేత శరీరం లోపల అధిక వెయిట్ రావడం చేత పెరిఫెరీలో ఉండేటువంటి టిష్యూస్ అన్నీ కూడా ఫ్యాట్ కణజాలంతో నింపుతాయి. ఫ్యాట్ కణజాలము ఒక స్టేజ్ దాటిపోయినప్పుడు శరీరము కంట్రోల్, నియంత్రణ కోల్పోయి అది ఎండోక్రైన్ గ్లాండ్ లాగా యాక్ట్ చేసి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ను
శరీరంలోకి పంపు చేయడం, అవి లివర్కు సంబంధించినటువంటి పోర్టల్ వీనస్ సిస్టంలోకి డైరెక్ట్గా పంపు చేయబడ్డం చేత లివర్ అనేటువంటిది ఫ్యాటీ కణజాలంతో నింపబడి మనకు అనేకమైనటువంటి రుగ్మతలకు, ఆకలి తగ్గిపోవడం, లేజినెస్ రావడం, తర్వాత లివర్ ఫంక్షన్స్ లోపల తేడాలు రావడము, యాక్టివ్గా ఉండకపోవడము, స్లీప్లెస్నెస్ రావడము, ఇవన్నిటికి కూడా కారణభూతమైంది. కాలేయంపై కొవ్వు చేరుతోందని పరీక్షలో తేలినప్పుడు ఆహార విహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాలి. తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. మితాహారం, సాత్వికాహారం తీసుకోవటం మేలు. మాంసాహారాన్ని, కారం, మసాలాలు, నూనెలు, వేపుళ్ళని బాగా తగ్గించాలి. ద్రవాహారాల్ని, తేలికగా అరిగే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వంటకాల్లో ఉప్పుని ఎంత తగ్గిస్తే అంత మంచిది. డార్క్ చాక్లెట్, వాల్నట్స్, పెరుగు, దాల్చిన చెక్క వంటి వాటికి ఫ్యాటీ లివర్ని అడ్డుకునే సామర్థ్యం ఉంది. అయితే వీటిని విడివిడిగా కాకుండా కలిపి తీసుకోవటం మేలు. ఖర్జూరాలు, వాల్నట్స్ని వారంలో 2 సార్లు తింటే కాలేయ వాపు, ఇన్ఫెక్షన్లను అడ్డుకోవచ్చని అధ్యయనాల్లో తేలింది. అలాగే డార్క్ చాక్లెట్స్ని డ్రైనట్స్తో కలిపి తింటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయట. అలాగే యాపిల్, తేనె, దాల్చిన చెక్క పొడి మేళవింపు కూడా ఫ్యాటీ లివర్ నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతారు. అదే సమయంలో తినకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా చక్కెర, ప్రాసెస్ చేసిన పదార్థాలు కాలేయానికి చేటు చేస్తాయని గుర్తుంచుకోవాలి. మేము సాధారణంగా ఆయుర్వేదంలో కూడా అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా, లివర్ ఫంక్షన్ టెస్ట్ల ద్వారా, తర్వాత క్లినికల్ బయాస్ ద్వారా మేము ఈ వ్యాధిని నిర్ధారించినప్పుడు మా చికిత్సా పద్ధతులు మిగతా వాళ్ళతో డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదం మొదటి నుండి కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా లివర్ వ్యాధులకి ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్సా తంత్రాన్ని, యంత్రాన్ని మనము డెవలప్ చేశారు. సక్సెస్ఫుల్ ప్రొసీజర్ ఈరోజు కూడా. దీని లోపల మనము కొన్ని శోధన చికిత్సలు, శమన చికిత్సలు అనేటువంటి 2 రకాలు. శమన చికిత్స లోపల ముఖ్యంగా చిత్రమూలంతో తయారు చేసినటువంటివి, త్రిఫలాతో తయారు చేసినటువంటివి, వాయువిడంగాలతో తయారు చేసినటువంటివి, ఆమ్లకీతో తయారు చేసినటువంటివి, గోమూత్ర శిలాజితో తయారు చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలని కొన్ని కాంబినేషన్స్గా మార్చి ఇవ్వడం, ఇది ఒకటి. ఇది 3 నెలలు ఇవ్వడం, దాని రెస్పాన్స్ చూసుకోవడం. ఒకవేళ రెస్పాన్స్ లోపల మనం అనుకున్న రీతి లోపల మార్పులు లేకపోయినప్పుడు శోధన చికిత్స, డీటాక్స్ థెరపీ, దీనిలో అభ్యంగనము, విరేచనము, లేఖన బస్తీ అనేటువంటి ప్రక్రియల ద్వారా మేము చికిత్స చేస్తాం. దీనిలో ఏంటంటే లేఖన బస్తీ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్సా పద్ధతి. దీనిలో లేఖన ద్రవ్యాలైనటువంటి వాయువిడంగాలు, చిత్రమూలము, త్రిఫల, గోమూత్రంతో కలిపి మల మార్గము గుండా 7 నుండి 14 రోజులు 100 to 200 ml మనము ఇవ్వడం ద్వారా శరీరం క్లెన్సింగ్, డీటాక్స్ జరిగి శరీరం లోపల, లివర్ లోపల పేరుకుపోయినటువంటివి ప్రత్యేకమైన ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ నిరోధింపబడి నార్మల్గా లివర్ రావడానికి 5 నుండి 6 సంవత్సరాలు పడుతుంది. సో ఇట్లాంటి చికిత్సలు మనం పూర్తిగా రాకుండా చూసుకోవడం ద్వారా ఆయుర్వేదం కానీ మిగతా చికిత్సా పద్ధతులలో మనం అవసరం లేకుండా మన జీవన శైలి లోపల, లైఫ్ స్టైల్ వ్యవహారాలలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ కానీ, ఫ్యాటీ లివర్స్ కానీ, లివర్ వ్యాధులు కానీ ప్రివెంట్ చేసుకోవడం ద్వారా తద్వారా రాగలిగేటువంటి సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వ్యాధులను కూడా మనం 100% కంట్రోల్ చేసుకోవచ్చని చెప్తున్నాను. ఫ్యాటీ లివర్ బాధితులకు నువ్వుల నూనె, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కాలేయానికి మేలు చేస్తాయని చెబుతుంది ఆయుర్వేదం. ఇక నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, కొత్తిమీర, ఉసిరికాయల్ని ఏదో ఒక రూపంలో తరచూ తీసుకుంటూ ఉండాలి. పొగ, మద్యం, బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, జంక్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే కాలేయానికి అంత మంచిది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు దినచర్య, ఋతుచర్య, జీవనశైలికి సంబంధించి క్రమశిక్షణ పాటించాలని చెబుతుంది ఆయుర్వేదం. వేళకు భోజనం చేయడం, రాత్రిపూట సాధ్యమైనంత త్వరగా పడుకోవడం అనేవి కాలేయం పైన ఒత్తిడిని తగ్గిస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.
అమలకి, కుమారి, భృంగరాజ, పునన్నవ, గుడూచి, ఇష్టిమధు, హరిద్ర, కటుకరోహిణి, చిత్రమూలం, భూమ్యామలకి వంటి ఔషధాల్ని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.